హాయ్ అండి. నమస్తే అండి. ఈరోజు షూటింగ్ ఉందని నిన్న రాత్రి మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాశీ గారు నాకు ఫోన్ చేయడం జరిగిందండి. అంటే మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ పెడితే ఈరోజు మార్నింగ్ 7:30 కల్లా లొకేషన్కి రావాలి, మొయినాబాద్ దగ్గర హౌస్ అని చెప్పారండి. దాంట్లో లొకేషన్ కూడా షేర్ చేశారు. చేస్తే దాని ప్రకారంగా ఈరోజు మార్నింగ్ 5 కల్లా లేచి 6 కల్లా రెడీ అవ్వండి. మా ఫ్రెండ్ జేఎన్‌టీ వచ్చారండి, పీవీకే రాజు గారు. ఆయన నేను ఇద్దరం కలిసి జేఎన్‌టీ నుంచి హైటెక్ సిటీ మీదుగా గచ్చిబౌలి మీదుగా మన మొయినాబాద్ వెళ్ళడం జరిగిందండి. మొయినాబాద్ లొకేషన్కి మార్నింగ్ 7:30 కల్లా చేరుకున్నామండి. చేరుకొని మేనేజర్ గారికి ఇలాగ ఇద్దరం చేరుకున్నామని చెప్పి లొకేషన్లో వారికి మెసేజ్ పెట్టడం జరిగిందండి. జరిగిన 10 నిమిషాల్లో మేనేజర్ గారు వచ్చారండి, కాశీ గారిని కలిసిన తర్వాత ఈరోజు మీకు ఉందని అన్నారు. అయితే ఇంతకుముందు మేము ఇద్దరం కూడా, ఆయనేమో లాయర్ క్యారెక్టర్, నేను వచ్చేసి రైతు క్యారెక్టర్. అంటే విలేజ్లో రైతు ఒక 3 ఎకరాల పొలం ఉంటే ఎలా ఉంటారో ఆ రైతు క్యారెక్టర్ చేయడం జరిగిందండి. అయితే అది ఈ నెల 7వ తారీఖు చేసామండి. మళ్ళీ కంటిన్యూటీ ఈరోజు ఉందండి. ఈరోజు ఉంటే వెళ్ళిన తర్వాత 8 అయ్యేప్పటికి అందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చారండి. డైలాగ్స్ అవి చెప్పారు, చూసాను. సరే డ్రెస్సింగ్ వేసుకోమన్నారు. రైతు గెటప్ ఇంతకుముందు వేసిన గెటప్ సేమ్ గెటప్ వేసుకొని ఆయనేమో లాయర్ గెటప్ వేసుకున్నాను, నేనేమో రైతు గెటప్ వేసుకున్న తర్వాత మేకప్ చేయించుకొని రెడీ అయ్యామండి. రెడీ అయిన తర్వాత 1 అవర్ వరకు అక్కడ హౌస్ దగ్గర సీన్స్ ఉంటే అవి తీశారండి. అవి తీసిన తర్వాత మీకు అవుట్డోర్ అంటే బయట ఉంది పొలాల దగ్గర షూట్ అని చెప్పి అన్నారండి. ఆ పొలాల దగ్గరికి నన్ను, హీరో గారిని, హీరోయిన్ని వాళ్ళందరినీ తీసుకెళ్లారండి. ఒక 5 మెంబర్స్ వరకు, పెద్ద మనిషి ఒక ఆయన అందరూ వచ్చారు. వస్తే అక్కడ సీన్ ఏంటంటే, నేను అక్కడ రైతుగా వ్యవసాయం చేసి ఆదాయం సరిగ్గా రాక ఆత్మహత్య చేసుకుందాం అనే ఉద్దేశంతో అక్కడ ఒక చెట్టుకి ఊరేసుకుందామని నేను ట్రై చేస్తుంటే వీళ్ళు హీరో గారు వచ్చి నన్ను కాపాడిన సీను. నెక్స్ట్ మీ బాగోగులు నేను చూస్తాను, కంగారు పడకండి బాబాయ్, ఇది ఇలా కాదు, ఇది కరెక్ట్ కాదు, మీరు ఇలా చేసి ఉండవలసింది, మీరు ఇలాంటి పని చేస్తారని చెప్పి అని కొంచెం చెప్పి నన్ను తీసుకెళ్ళి కారులో తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ నుంచి అంతకుముందు జరిగిన సీన్ ఏంటంటే, అక్కడ పంచాయతీ దగ్గరికి వెళ్ళడం. పంచాయతీ కాడ అందరూ మాట్లాడుతుంటే, ఈ బాబు నన్ను కాపాడాడు, మన రైతులు అందరూ పాల్ట ఈ అబ్బాయి మంచిగా చేస్తున్నాడు, ఈ అబ్బాయి ధాన్యం అవి మంచి రేట్లకు కొంటాడు, బాగుంటాడు, ఈ అబ్బాయి మంచివాడు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. చేత ఆ విధానంలో ఆయన నన్ను తీసుకెళ్ళి అని చెప్పి తీసుకెళ్ళడం, ఆయనతో మాట్లాడడం, మంచిగా ఉండడం చేయడం అది జరిగింది. ఆ సీన్ తీశారన్న. ఆ సీన్ తీసిన తర్వాత అయిపోయింది అని చెప్పి చెప్పారండి. చెప్తే మళ్ళీ వాళ్ళ వెహికల్లో, ప్రొడక్షన్ హౌస్ వారు ఇచ్చిన వెహికల్లో అక్కడ నుంచి లొకేషన్ నుంచి మన లొకేషన్ బిల్డింగ్ దగ్గరికి వచ్చామండి. వచ్చిన తర్వాత 1 అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత మీకు అయిపోయిందండి అని చెప్పి కోఆర్డినేటర్ గారు చెప్పారండి. కోఆర్డినేటర్ గారు చెప్తే వెంటనే లంచ్ చేసుకొని మేనేజర్ గారికి కనిపించి, అలాగే క్యాషియర్ గారికి కూడా కనిపించి, సార్ వెళ్ళొస్తాను సార్ అంటే, ఇంకేమైనా ఉందా అండి అంటే, మొన్న ఒకరోజు చేశారు కదా, ఈరోజు చేశారండి, ప్రజెంట్ అయితే మీదేమి లీడ్ లేదండి, నెక్స్ట్ టైం ఉంటే కనుక కంటిన్యూటీ ఉంటే చెప్తామని అన్నారండి. సరే లంచ్ చేసుకొని ఇంకా నేను బైక్ ఉందన్నది బయలుదేరేసి ఇంటికి రావడం జరిగిందండి. ఈరోజుకి ఇద్దాన్ని ఉంటానండి. నమస్తే.